సమయం పిల్లరా, ఎవరికి లేనటువంటి భాగ్యం. ఇంత కష్టకాలంలో భయంకరమైనటువంటి వైరస్ చుట్టుముట్టి ఉంది. ప్రతి ప్రాంతంలో అడుగడుగున గాలి మొత్తం స్ప్రెడ్ అయిపోయిన దేవుడు నన్ను తన సన్నిధికి నడిపించి ఆయన ఆరాధించడానికి ఇంత చక్కటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా! గొప్ప సంగతి కదా పిల్లరా. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. చూస్తూ ఉన్నాం, మనం టీవీ చూస్తూ ఉన్నాం, పేపర్ చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఎవరికి ఇక బ్రతుకుతామనేటువంటి నమ్మకం లేదు ఎవరికి. చాలా మంది శాస్త్రవేత్తలు కూడా అంతుపట్టలేనటువంటి వైరస్ ఇది. ప్రపంచంలో ఇంతవరకు కూడా ఇలాంటి వైరస్ ఏ మనిషిని కబలించలేదు పిల్లలు. కానీ 2020వ సంవత్సరం ప్రారంభం డిసెంబర్ నెల నుంచి కూడా ప్రతి ఒక్కరిని, అంటే మనకు ఈ మధ్య వచ్చింది, మార్చిలో వచ్చింది మనకు, కానీ దానికంటే ముందే కొన్ని దేశాలలో కబలించి అనేక మంది నశించిపోయారు. హల్లెలూయా! కానీ ప్రభువు మనలను కోడి తన రెక్కల కింద పిల్లలను ఏ విధంగా అయితే భద్రపరుస్తూ ఉందో మనలను కూడా ఆ విధంగా భద్రపరిచి ప్రభు నడిపిస్తా ఉన్నాడు. చాలా మంది చెబుతా ఉన్నారు, డిసెంబర్ అంటే రేపు వచ్చే డిసెంబర్కి 90% కరోనా పేషెంట్స్ ఉంటారంట. మరి మిగతా 10% ఎవరంటే? ఎవరైతే దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటారో ఆ 10% సేఫ్ గా ఉన్నవాళ్ళు అంటే మన క్రైస్తవులు మనం మాత్రమే. హల్లెలూయా! శాస్త్రవేత్తలు కూడా అంతుపట్టలేనటువంటిది వైరస్ ఎలా వస్తుంది, ఏమవుతుందో అందరూ తప్పిపోయిపోతూ ఉన్నారు. ఆ ల్యాబ్లో కూర్చొని వైరస్ మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఆ మందు దొరకలేదు పిల్లలు. మీరు ఆలోచించండి, ప్రభు యొక్క రాకడకు సూచనలు ఇవన్నీ. అయితే మనం ఎలా ఉన్నాం, మన భక్తి, మన ప్రార్థన, మన సంఘము, మన విశ్వాసము ఏ విధంగా ఉందనేటువంటి విషయం ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. గడిచిన దినాలు వేరు, ఇక ఇప్పటి నుంచి కూడా గడుస్తున్నటువంటి దినాల్లో ప్రతి గడియ చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటిది. మనం వేసే ప్రతి అడుగు ఈ భూలోకంలో చాలా ప్రమాదకరమైనటువంటిది. తెలిసిన విషయం మీకు, అందరూ బాగానే ఉంటారు, వస్తున్న వైరస్ ఉందని చెప్పని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు ఫ్యామిలీ అందరూ క్వారంటైన్. ఎంత ఇబ్బందికరం. ఆలోచించండి, అంటే మనం వేసే ప్రతి అడుగు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడిని విడిచిపెట్టక, దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయనలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు కనుక మన గురి, మన నిరీక్షణ, మన భక్తి, మన ప్రార్థన, దేవుడు మనకు అనుగ్రహించినటువంటివన్నీ మనము పొందుకోవాలి అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన ధ్యాన భాగము 119వ అధ్యాయము 153వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. నేను నీ ధర్మశాస్త్రమును ఇచ్చువాడు కాను, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. హల్లెలూయా! దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవ గ్రంథాన్ని మనం మరిచిపోకూడదు ప్రియులారా. దేవుడు మనకి ఇచ్చినటువంటి చట్టాన్ని మీరకూడదు మనం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మరిచివాడను కాను, నా శ్రమలను విచారించి నన్ను విడిపించుము. దేవుడు మనకి విడిపించలేదండి. భయంకరమైనటువంటి పరిస్థితి ఈరోజు. ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరింటికి వెళ్ళాలన్నా, ఎవరికైనా కనీసం సెకండ్ ఇచ్చి మాట్లాడాలన్నా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు ఎలా చూస్తున్నారు, అనుమానంతో చూస్తారు. ఏమైనా ఉందేమో, ఒకవేళ ఇవి వచ్చింది మా ఇంటికి ఏమైనా జరుగుతుందేమో, అంత భద్రత పిల్లారు. హల్లెలూయా! ఈరోజు ప్రజలందరూ భయంతో జీవిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే ఏమైపోతుందో, ఏది తింటే ఏమైపోతుందో, ఎవరితో మాట్లాడితే ఏమైపోతుందో అనేటువంటి భయం గుర్తులో ఈరోజు ప్రపంచం యావత్తు జీవిస్తూ ఉంది. గమనించండి పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనల్ని ఆయన విడిచిపెట్టలేదు. ప్రతి క్షణము ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా
ఎన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, భయంకరమైనటువంటి వ్యాధులే మనల్ని కబలించిన దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఆయన మనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. గమనించండి, మన సంఘాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం ఉంచుతాం. హల్లెలూయా. తర్వాత చదవండి. నా పక్షమున వాచ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చారు. జనవరి నెలలో మనం డిసెంబర్ 31 చాలా మంది వాగ్దానాలు తీసుకున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను నేను బ్రతికిస్తాను మాట చెప్పున. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆలోచించండి. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనా నిన్ను బ్రతికించేవాడు ఆయన. నీ కొరికే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమని విడిచిపెట్టి, ఆ ఆ దూతలందరూ ఇచ్చేటువంటి ఆరాధనను విడిచిపెట్టి, నీ ఆరాధన కొరకు, నీ ప్రార్థన కొరకు, నీ మాట్లాడే మాటల కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు. భక్తుడు మనందరికీ బాగా తెలుసు, యోబు అనేటువంటి ఒక వ్యక్తి. నేను జీవితం గురించి ఒకసారి చూద్దామా మనం? చూడండి పిల్లల, యోబు గురించి 2 విషయాలు మనం మాట్లాడుకొని నేను ముగిస్తాను. చూడండి పిల్లల, యోబు గురించి చూద్దాం. చూడండి, 42వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి పిల్లల, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజు మన ఇళ్లలో నిండుకోవచ్చు, అన్ని నిండుకోవచ్చు. కానీ ప్రభు నీకు 2 ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. కానీ భయపడొద్దు. ఏ విషయం అయ్యో ఎలా బ్రతకాలి, ఇక ఈ లాక్డౌన్ ఎంత కాలం వెళ్తుందో మనకు తెలియదు పిల్లలు. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ వచ్చే నెలలో లేకపోతే మరొచ్చే నెలలో ఇంకొక నెలలో ఆగేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించలేదు. చాలా మంది చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా వ్యాక్సిన్ రాదట. వ్యాక్సిన్ రాకపోతే ఎలాగంటే బ్రతకడం? దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మనం బ్రతుకుతాం. మరి మిగతా వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి పిల్లలు. ప్రభువా వారికి రక్షణ ఇవ్వండి, వారిని బ్రతికించండి ప్రభువా అని ప్రార్థించాలి. అందుకే ప్రభు మనల్ని నిలువబెట్టాడు పిల్లలు. అందుకే ప్రభు మనల్ని కాసి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. నీ బాధ్యతగా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అనేటువంటి వ్యక్తి అయితే నీ ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. యోబు ఎంతైతే పోగొట్టుకున్నాడో దానికంత 2 దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా ఏది పోగొట్టుకున్నా నీకు లాక్డౌన్ టైంలో 2 ఆశీర్వాదాన్ని ప్రభు మన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. గమనించండి. మరొక మాట చూద్దాం. చూడండి పిల్లరా, యోబు యొక్క ఆశీర్వాదానికి గల కారణం ఏంటి చూద్దాం. మరొక మాట చూద్దాం. చూడండి, యోబు 1వ అధ్యాయము 1వ అధ్యాయం చూడండి పిల్లరా, 5వ వచనం చదువుదాం. హల్లెలూయా. యోబు యొక్క ఆశీర్వాదానికి గల కారణము ప్రార్థన. తన పిల్లల నిమిత్తం ఆయన నిత్యం ప్రార్థన చేసేవాడు. ఒకవేళ పిల్లలు ఏదైనా పాపం చేశారేమో
పిల్లలు ఏదైనా తప్పుదారిలో ఉన్నారేమో, పిల్లలు ఏదైనా ఆలోచిస్తా ఉన్నారేమో, వాళ్ళ ఆలోచనలు సరిగా ఉందో లేదో అని నిత్యము యోబు తన కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తా ఉండేవాడు. హల్లెలూయా. మన సేవకులకు పిల్లలు ఎవరండి? ఎవరండి మన సేవకుల పిల్లలు? మనమందరమేనండి. మనము సేవకుల యొక్క పిల్లలము. మన కొరకు వారు ఏం చేస్తూ ఉంటారు? దహన బలులు అర్పిస్తూ ఉంటారు. మన కొరకు వారు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మనమంతా ఒక కుటుంబం. ఒకవేళ ఏబిసి తర్వాత ఏమో రకరకాల బ్లడ్ గ్రూప్ ఉండొచ్చేమో, కానీ మనమందరము ఒకే బ్లడ్ గ్రూప్ తో కడగబడ్డారు. హల్లెలూయా. మనకి దేవుడి యొక్క పిల్లలను, సంఘం అనగా ఆయన యొక్క శరీరం. ఆయన శరీరంలో ఉన్నటువంటి భాగాలు మనం అందరం. ఒకరు ముక్కు అయితే, ఒకరు కాలు అయితే, ఒకరు చెవి అయితే, ఒకరు కళ్ళు అయితే, ఒకరు చేతులు అయితే, ఒకరు కిడ్నీలు అయితే, ఒకరు హార్ట్ అయితే, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో మనం అందరం. ఇందులో ఏదో ఒక పార్ట్ సరిగా పనిచేయకపోయినా ఈ యొక్క శరీర వ్యవస్థ కరెక్ట్ గా పనిచేయదు. సంఘంలో ఉన్నటువంటి నీవు కూడా నీ బాధ్యతకు తెలియదు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా అయితే మన బాడీకి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో, మనం కూడా సంఘంలో ఒక్కొక్క అవయవం మనం వేరు కాదండి. ఇది అప్పుడప్పుడు రుచిపోతా ఉంటే వాళ్ళము అసలే కాదు. దేవుడి సంఘంతో నిన్ను నన్ను అంటు కట్టి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటు కట్టబడినటువంటి మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి. సంఘానికి చేదోడు వాదోడుగా శరీరంలో అవయవములు ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉన్నాయో, మనము కూడా సంఘానికి ఆ విధంగా చేదోడు వాదోడుగా ఉండాలి. వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఏదో వస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, వెళ్ళిపోతున్నా మనకు కాదు. పిల్లలు మీరు ఆలోచించండి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియలేనటువంటి పరిస్థితి. ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో, మార్గం మధ్యలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. దేవుడు మనకు మాట ఇచ్చాడు కాబట్టి మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు తన ప్రజలు మాట ఇచ్చి తప్పిపోతాడేమో, కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన నిన్ను బ్రతికిస్తానని అన్నాడు, బ్రతికిస్తాడు. నిన్ను పోషిస్తానని అన్నాడు, ఆయన నిన్ను పోషిస్తాడు. జన్మలకు నిన్ను అధికారిగా చేస్తాడు. ఆలోచించండి పిల్లలు. యోబు తన పిల్లల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యోబు యొక్క ఆశీర్వాదానికి ప్రార్థన ఒక కారణం. మరొక మాట చూద్దాం, చూడండి. 4వ అధ్యాయం యోబు 6వ వచనాన్ని మనము చదువుదాం. 4వ అధ్యాయము 6వ. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నువ్వు భక్తిపరుడు అయితే దేవుడు ఉన్నాడేటువంటి నమ్మకం నీకుంటే, నీకు నేను చెప్పేటువంటి మాట ఒకటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తారు. ఎన్ని వైరస్లు రానివ్వండి. ఇక ముందే శాస్త్రాలు కూడా చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ డిసెంబర్ నుంచి మార్చి దీనికంటే భయంకరమైన వైరస్ వస్తుంది. అంటే ఇప్పుడు మన మూతికి గుడ్లు కట్టుకుని తిరుగుతున్నాం, ఏం కట్టుకుని తిరగాలో కూడా తెలియలేటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఆలోచించండి. దేవుని యొక్క రాకడకు సమయం, దేవుని సూచనలు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా నీ భక్తి నీకు ధైర్యం ఇస్తాడు. నిజమైనటువంటి భక్తి ప్రజలైతే నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు నన్ను నడిపిస్తాడు, బ్రతికించేటువంటి దేవుడు అని నీవు అనుకున్నట్లయితే నీవు చేసేటువంటి భక్తి నిన్ను ధైర్యం పుట్టిస్తాడు. మిగతా వాళ్ళ నువ్వు భయపడు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏళ్ళలో తలుపుకొని కూర్చుంటున్నారు. ఎవరో బయటికి రాలేనటువంటి పరిస్థితి రోజు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బాగానే తిరుగుతున్నాడు సాయంత్రానికి. హల్లెలూయా. ఒక రిజిస్టర్ ఉన్నారు. అయితే రిజిస్టర్ అంటే ఈక్వల్ టు జడ్జి గారు అనమాట. వాడు దాంట్లో ఎక్కువ తిరుగుతూ ఉన్నాడు. రాత్రి చనిపోయాడు. తర్వాత ఆయన టెస్ట్ చేసుకుని కరోనా ఉంటుంది. జడ్జెస్ బయట తిరుగుతారండి. మనం బయట తిరగని వాళ్ళు ఒక రూమ్ లో
రెస్ట్రిక్షన్ వాళ్ళకి బయటకు తిరగడానికి రెస్ట్రిక్షన్ బయటకు తిరగడానికి ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఎలా వచ్చిందండి వైరస్? ఇలా ఆలోచించండి. రూసు ప్రజలంతా భయంకరమైనటువంటి భయంతో చూస్తూ ఉన్నారు. కానీ మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మనలను బ్రతికించేటువంటి వాడు ఆయన. ఎలాంటి భయంకరమైన విపత్తులైనా, ఎలాంటి వైరస్లైనా, ఎలాంటి వ్యాధులైనా నుంచి తప్పించి బ్రతికించేటువంటి వాడు. హల్లెలూయా. ఏ విషయానికి భయపడుతుంది? జీవ గ్రంథం మన చేతిలో ఉంది. ఈ గ్రంథాన్ని పట్టుకున్నంత చేతి మనం భయపడవలసిన అవసరం లేదు. యోగుకున్న ధైర్యం అదే పిల్లలు. యోగు ఏ విషయానికి భయపడలేదు. అనేక మంది వచ్చారు, భయపెట్టారు. అనేక మంది వచ్చారు, బుద్ధి చెప్పారు. అనేక మంది వచ్చారు, హెచ్చరించారు. కానీ ఆయనకున్న నిరీక్షణ ఒకటే, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవ గ్రంథము, దేవుడు ఇచ్చినటువంటి మాటలు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన విడిచిపెట్టలేదు, మరిచిపోలేదు. నైకు ఉన్నాడు. నా భక్తి నాకు ధైర్యం ఇవ్వదా? నా భక్తి నన్ను బ్రతికించదా? ఆయన నమ్ముకున్న దేవుడు నన్ను పోషించడా? హల్లెలూయా. విశ్వాసం కావాలి ఇచ్చబడిన ఏ విషయానికి భయపడకుండా ఎలా బతకాలి, పిల్లలు ఎలా పోషించాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి, పిల్లల్ని ఎలా సంరక్షించాలి, వారిని గొప్పవారిగా ఎలా చేయాలి, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు దేని కొరకు చింతిస్తూ ఉన్నారు? ఏది కావాలని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? దేని కొరకు జీవించాలని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ చింత యావత్తు నా మీద వేయండి అమ్మా. నేను మోస్తాను మీ భారాన్ని. మీ భుజాలు తేలిక చేసుకోండి, మీ జీవితాలు తేలిక చేసుకోండి. మీ బాధ ఏదైతే ఉందో, మీ చింత ఏదైతే ఉందో, మీ భారం ఏదైతే ఉందో నా మీద వేయండి, నేను మోస్తానంటూ ఉన్నాడు. ఇంత గొప్ప సంఖ్య ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అనుకుంటున్నారు? ఒకవేళ కన్న తండ్రి పిల్లలతోనే నీ యాత్రని మోస్తానంటే కూడా అంటారా? తండ్రి చెప్పండి, నీ భారం నేను మోస్తాను ఇంకేమ్మా అని తండ్రి అంటారా? ఎవరి భారాన్ని వారే మొయ్యాలి లోపల. కానీ మనము నమ్ముకున్న దేవుడు అంటా ఉన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండమ్మా, నేను మోస్తాను. ఎంత భయంకరమైన బరువైనా, అది ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధనైనా నా దగ్గరికి రండి, నాకు ఇవ్వండి, నేను మోస్తాను. మీరు వదిలిందమ్మా. మీరు చిన్నవారు, మీరు బలహీనులు, మీరు అందమైనటువంటి వారు. మీ ఒకవేళ మీ భుజాల మీద మోస్తే మీ భుజాలకు అందిపోతాయేమో. నేను మోస్తాను మీ భారాన్ని అంటూ ఉన్నాడు. పిల్లలు ఆలోచించండి. ఈరోజు మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన చింతను, మన బాధను, మన భారాన్ని, మన కష్టాన్ని, మన వ్యాధిని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించండి. మరొకసారి చదువుదాం అన్నమాట. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన, నీ నిరీక్షణ ఆధారం కాదా? ఆలోచించండి ఒకసారి. ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? పుట్టిస్తుంది ఏదో చెప్పండి. విశ్వాసం ఉంటే మన భక్తి మనలను రాని. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి వైరస్ వచ్చినా, ఏమొచ్చినా నేను భయపడను ప్రభు, యేసు నామములో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎలాంటి వైరస్ అయినా యేసు నామములు అనగానే పోతుందంటారు. ధైర్యం నీకు ఉండాలి, భక్తి నీకు ఉండాలి, విశ్వాసం నీకు ఉండాలి. యోగు ఆశీర్వాదానికి కారణము యథార్థత, భక్తి, ప్రార్థన. మరొక మాట చదువుదాం చూడండి పిల్లలు. 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. యోగు 2వ అధ్యాయము 3వ. నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించువా? అతడు యథార్థవంతుడును. దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడండి యోగు గురించి. ఈరోజు మన సంఘం మన గురించి సాక్ష్యం ఇస్తుందా? ఆ వ్యక్తి చాలా గొప్పడండి, ఆ సిస్టర్ చాలా గొప్పదండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఒక మాట దారదండి. పత్రికలో తన భర్తను ఏనాడు ఏ మాట అంటండి. ఇస్తారు నాకు సాక్ష్యం లేకుండా ఈరోజు సహోదరుడు చాలా గొప్పవాడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, కుటుంబంలో ఎన్ని గలిబిలు జరిగినా ఎవరితో మాట్లాడండి. ఏదైనా మాట్లాడితే దేవుడితో మాట్లాడతాడండి.
మనకి ఏదైనా సమస్య వచ్చినట్టు ఈ వాట్సాప్ ఆ బ్రదర్తో ఈ బ్రదర్తో ఆ సిస్టర్ ఈ సిస్టర్ మా ఆయన మంచోడు కాదండి, ఇండి పెట్టడండి, నేను అడిగింది ఇవ్వడండి, నా మాట వినండి, నేను చెప్తే చేయండి. హల్లెలూయా. మనందరము ఏక శరీరం, భార్య భర్తలు అనగా ఏక శరీరం. ఆదాము అంటా ఉన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. అలా ఉంటున్నామా మనం? ఎముకకి మాంసానికి మధ్యలో గొడవ వచ్చిందనుకోండి, ఎముక వేరే వెళ్ళిపోతాను, మాంసం వేరే వెళ్ళిపోతాను అన్నదంటే శరీరం ఏమవుతుందంటే చెప్పండి పిల్లలు, ఎముక వేరే మాంసం వేరే అయిపోయింది అనుకోండి. భార్య భర్త అంటే ఎముకలో ఎముక మాంసంలో మాంసమే కాదంటారా? ఆయన వేరండి, నేను వేరండి, ఆయన తలవంతులు వేరు, నా తలవంతులు వేరు, ఆయనకి నాకు సంబంధం లేదని అంటారు ఎవరైనా? ఒకవేళ బయట వాళ్ళంటే అనొచ్చేమో కానీ క్రైస్తవులంగా మనము నా భర్త నా శరీరము, నా ఎముక, నా మాంసము అని భర్త అనుకోవాలి, భార్య అనుకోవాలి. అంటే వేరు వేరు కాదు పిల్లలు. అప్పుడే నీకు ఎడబాటు వస్తుంది, అప్పుడే మీ ఇంట్లో కలహాలు మొదలవుతాయి, అప్పుడే ఆవిడ వేరు ఆలోచన చేస్తారు, మీరు వేరు ఆలోచన చేస్తారు. తెలుసుకోవాలి, ప్రభు నీకు మాట్లాడుతున్నాడు, ఎవరు కూడా బయట చెప్పండి ఇలాంటి మాటలు. ఒక క్రైస్తవుడు జీవ గ్రంథంలో దేవుడు మాత్రమే రాయించాడు. భార్యాభర్త అంటే వేరు వేరు కాదు. మనమంతా ఏక శరీరం అని అనుకోవాలి భార్యాభర్త. అప్పుడు ఆ కుటుంబం సజీవం, చక్కగా సాగిపోతూ ఉంటారు. ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఏ ఆలోచన అయితే చేస్తారో దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి మనం ప్రవర్తించకూడదు. ఈరోజు సీరియల్ చూస్తూ ఉన్నారు, సీరియల్ అందరూ ఆడవాళ్లే హీరోలు, ఆడవాళ్లే విలన్లు. చూశారు మీరు? వాళ్ళలాగా మనం విలన్స్ లాగా మనం తయారవకూడదు. దేవునిలో నువ్వు భక్తి కలిగి ఉండాలి. నీ భర్తను నీ భార్యను గౌరవించాలి, ఆరాధించాలి. నీకేం తెలుసు, నువ్వు ఏం పని పాటు చేస్తే ఇంట్లో వండుకొని తినేదాన్ని కదా అని స్త్రీలకు పురుషుడు ఆధిపత్యం చలాయించి చిన్న చూడకూడదు. అలాగే భర్తను కూడా స్త్రీ గౌరవించాలి. ఆయన నా శిరస్సు, భర్తలుగా నా శిరస్సు. శిరస్సు లేకపోతే మీకేం అర్థం ఉంటుందండి, మీకేం గౌరవం ఉంటుందండి, మీకేం ఆధిక్యత వస్తుందండి, మీకు ఎవరు మాట్లాడతారు? నేను ఒకసారి ఆలోచించుకుంటున్నాను. నీకు శిరస్సు లేకపోతే నీ భర్త శిరస్సు, సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే నీకు నీ భర్త శిరస్సు. ఆ శిరస్సుని నేను ఏ విధంగా చూస్తూ ఉన్నావు? ఆ శిరస్సుని ఎలా గౌరవిస్తూ ఉన్నావు? ఎలా పూజిస్తూ ఉన్నావు? ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నావు? నేను ఆలోచించండి ఒకసారి. మిగతా వాళ్ళ మనం జీవించుకోవాలి. మనం లోకముతో వేరు చేయబడ్డాం, లోకములోనే జీవిస్తున్నాము కానీ లోకముతో మనము జీవించుకున్నాము. లోకంలో ఉన్నాం, లోకానికి మనకు సంబంధము లేదు. మీరు నేర్చుకోవాలి, గౌరవించుకుని ఒకరికొకరు మాట్లాడుకొని చక్కగా దేవుని నామంలో ప్రార్థన చేసి ఆ పని ఆ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి. ప్రభువు గారిని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి పిల్లరా, దేవుడు యోగు గురించి సాక్షి ఇస్తా ఉన్నాడు. యోగుని గురించి నువ్వు విన్నావా? గొప్పవాడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, మంచివాడు, అనేకలకు సహకారం అందించేటువంటి వాడు. ఇటువంటి సాక్ష్యం నీకు నాకు ఈ లోకంలో కావాలి. మనం ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోయినా మనము చేసినటువంటి క్రియలు, మనము చేసినటువంటి మంచి, మనము చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఈ భూలోకంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలా త్యాగం చేయాలి. ఈరోజు ఒక క్రైస్తవుడు అంటే ఒక త్యాగం చేసి సాక్రిఫైస్ చేసేటువంటి వ్యక్తికి ఎన్నో వదులుకొని సుఖాలు, మంచి మంచి లోకంలో దొరికేటువంటి అన్నింటినీ మనం విడిచిపెట్టి వాటన్నింటినీ భజించి మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము అని అంటే, ఆయన ఆరాధిస్తున్నాము అని అంటే ఎంత గొప్ప సంగతి. మనం త్యాగం చేయట్లేదు. చాలా మంది సినిమాలు పెట్టినట్టు ఉంటారు. మనం ఉంటున్నాము చెప్పండి, అది ఒక రకంగా త్యాగం కదా. అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఎంజాయ్మెంట్స్ అన్ని మనం విడిచిపెడుతున్నాం. ఈ లోకంలో దొరికేటువంటి అన్నింటినీ మనం విడిచిపెట్టి వాటి జోలికి వెళ్ళకుండా పవిత్రంగా ఉన్నతమైనటువంటి దేవుని నామములో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే సాక్రిఫైస్ చేసేటువంటి వ్యక్తి. అన్ని విషయాల్లో మనం చాలా మంది మనకున్నా లేకపోయినా ఇతరులకు మనం సహాయం చేసేటువంటి మనస్సు మనకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చాలా మంది పొరిగిన పట్టుకు వెళ్ళారు అనుకోండి, మిగతా వాళ్ళు
దగ్గరికి. వాళ్ళు ఏమంటారు, ఒక ముక్క అయితే ఇస్తారు, అయితే అమ్మ రేపటికే ఉన్నాయి అమ్మ, చాలా నేను ఇవ్వలేదు, ఏమనుకోవద్దు వెళ్ళిపోవాలి. మనమైతే మా పట్టుకెళ్ళి చూసిన పర్లేదు, మనకు లేకపోయినా మనం ఏం చేస్తాం, పట్టుకెళ్ళి చూస్తారు, దేవుడే ఇస్తాం, మీరేం భయపడకండి, మనకు లేకపోయినా మన దాంట్లో ఇతరులకి సహాయం చేసి వారిని ధైర్యపరిచేటువంటి మనస్సు మనకు దేవుడు ఇచ్చాడు. ఆలోచించండి పిల్లరా, మనం ఏదో లోకంలో జీవిస్తూ ఉన్నామంటే ఆ జీవితం వద్దు, మనకు ఒక ఉన్నతమైనటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మనకు లేకపోయినా ఇతరులకు ఇచ్చినటువంటి మనస్సు మనకు ఉండాలి పిల్లరా. ఇతరులను ప్రోత్సహించి ధైర్యపరిచి ప్రార్థించేటువంటి మనస్సు మనకు కావాలి. హల్లెలూయా. మనం మారాలండి, మారకపోతే మనం అలాగే ఉంటే ఆశీర్వాదాలు రావు. ఆ విధవరాలు ఏం చేసిందండి, ఆ ఉన్నటువంటి పొట్టి పిండే ఇక ఈరోజు తినేస్తే ఇక మనవడికి ఆవిడకి ఏమి ఉండదు. ఇక ఏం చేసింది, సేవకులు వెళ్తే సేవకులు అడగగా ఏం చేసింది, డబ్బుగా కలిపేసింది, అప్ప చేసి తినేది అయ్యా అన్నారు. రేపటి కోసం మనం ఆలోచించలేదు. నీవు కూడా నేను కూడా అలాగే ఉంటాం. రేపటి కోసం మనము అది ఆకాశ పక్షులను చూడండి, వివిధము కోయము కోట్లలో కూర్చున్న వాటి కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ప్రభు అడుగుతా ఉన్నాడు, మీరు గొప్పవారు కాదా? వాటిని పోషిస్తా ఉన్నాను, నన్ను నేను పోషించగా నా రక్తం ఇచ్చాను, నా ప్రాణం ఇచ్చాను. నీ కొరకు నేను ఎంత చేసినప్పుడు ఆ మాత్రం చిన్న పని నేను చేయలేను. నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టేశానే, నీ కొరకు నా చివరి బొట్టు వరకు రక్తాన్ని కాల్చేశానే. మిమ్మల్ని నేను పోషించలేనా? మిమ్మల్ని నేను బ్రతికించలేనా? మిమ్మల్ని నేను నడిపించలేనా? మిమ్మల్ని నేను ధైర్యపరచలేనా? హల్లెలూయా. ఆలోచించండి పిల్లరా, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయనకు అపజయమంటూ లేదు. ఆయన జయశాలిగా లోకానికి వచ్చాడు, మనల్ని కూడా చేయడానికి, ఉన్నతమైనటువంటి పరిస్థితులను తీసుకొని వెళ్ళడానికి. ఆయన మనల్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ ఆయన మనల్ని చేయి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. గమనించండి పిల్లరా, యోబు లాంటి ఎన్నో కష్టాలు మనకు వచ్చిన దేవుడు మనల్ని ధైర్యపరిచే మరొక మాట చూద్దాం. చూడండి పిల్లరా, యోబు 23వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. హల్లెలూయా. నీ పాదాలు దేవుని యొక్క అడుగు జాడలు విడిచిపెట్టకూడదు, దేవుని యొక్క మాటలోను విడిచిపెట్టకూడదు. యోబు దేవుని యొక్క మాట ప్రకారం జీవించాడు. మరి నీవు జీవిస్తావా? ఈరోజు దేవుడి మాట ప్రకారం నీవు జీవించగలిగితే దేవుడు నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. యోబు తన జీవితంలో జరిగినటువంటి సంగతులు ఇవన్నీ కూడా ఏదో మాటలో ఊహించి రాయలేదు. ఆయన ఇవన్నీ అనుభవించి, ఇవన్నీ ఆయన నడిచి ప్రార్థించి మనకి జీవ గ్రంథంలో రాయించాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆయన అడుగు జాడల్లో నువ్వు నడాలి. మనం సంఘం అడుగు జాడల్లో మనం నడాలి. సేవకుల యొక్క అడుగు జాడల్లో మనం నడాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో నీవు నడిచినట్లయితే నీకు అపజయమే ఉండదు. హల్లెలూయా. సరే పిల్లరా, తర్వాత చదువుదాం. ఆయనను శోధించిన నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. హల్లెలూయా. బాధిస్తే ఒకలాగా, సుఖం ఉంటే ఒకలాగా, సంతోషం ఉంటే ఒకలాగా ఉండకూడదు పిల్లరా. నీకు ఎప్పుడు ఒకేగా ఉండాలి. బాధ అయినా, కష్టమైన, సంతోషమైన, ఆనందమైన ఏ పరిస్థితి వచ్చినా ప్రభువు ఎందు నీవు ఆనందిస్తూ ఉండాలి. మన సంఘము పట్ల నీవు ఆనందిస్తూ ఉండాలి. చూద్దాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. హల్లెలూయా. నేను నా మాట్లాడతారా? చెప్పండి పిల్లలు. నేను మీకంటే అజ్ఞానిని, జ్ఞానం లేని వాడిని, వివేకం లేని వాడిని, కానీ ప్రభువు నన్ను నిలవబెట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట
మనము మరిచిపోకూడదు. ఏ మాటలైతే మాట్లాడారో సేవకులు, ఆ మాట ప్రకారం నీవు జీవించగలగాలి. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, నా సహోదరుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరో ఒకరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వినాలి ఆయన మాట ప్రకారం మనం చేయాలి. హల్లెలూయా. చదవండి తర్వాత. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకుని నీ సొంత ఆలోచన కంటే, నీ సొంత జ్ఞానము కంటే, నీ చదువు కంటే, నీవు చదివేటువంటి వాటి కంటే దేవుని మాటను ఉన్నతంగా ఉంచాలి. దేవుని యొక్క సేవకుల మాటను మీరు వినాలి తప్పనిసరిగా. హల్లెలూయా. నేను ఫలానా దగ్గర చెప్పానండి, చదివానండి, లేదా ఫలానా గొప్ప శాస్త్రం సైంటిస్ట్ చెప్పాడండి ఇలా చేయమని. మీరు ఎవరి మాటకు వినిపిస్తారు? దేవుని సేవకుల మాటకు వినిపిస్తారా, లేదా గొప్ప సైంటిస్ట్ కి మీరు వినిపిస్తారు? చెప్పండి, చెప్పాలి పిల్లలు. ఇక్కడ ఆయన ఏమంటా ఉన్నాడు? ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు చెప్పేదానికంటే, శాస్త్రవేత్తలు చెప్పేదానికంటే మీరు దేవుని యొక్క సేవకుని మాటకు మీరు ఎక్కువ ఇవి ఇవ్వాలి. ఎవరనుకుంటున్నారు దేవుని సేవకుడు అంటే? ఎవరనుకుంటున్నారు? మీరు మామూలుగా కూర్చొని అలాగా ఏదో చేస్తారనుకుంటున్నారా? దేవుని యొక్క ప్రతినిధి కండి మాస్టర్స్ అంటే. అయ్యా మరణ వ్యక్తికి ఇవ్వండి అని అడిగి ఇచ్చేటువంటి వారు ప్రతినిధులు, దేవునికి మనకుల మధ్య ప్రతినిధులు, దేవుని సేవకులు. వారు మాట్లాడినా, వారు మన ఇంట్లో కాలు పెట్టినా, వారు ప్రార్థించిన దేవుడు తప్పగా సఫలం చేస్తాడు. వారి మాట వింటాడు. మాట ప్రకారం అయ్యా ఆ వ్యక్తిని మీరు క్షమించండి, ఆ వ్యక్తిని మీరు స్వస్థత ఇవ్వండి అయ్యా, ఆ వ్యక్తిని మీరు పోషించండి అయ్యా, ఆ వ్యక్తికి మంచి పొల్యూషన్ ఇవ్వండి అయ్యా అని అంటే ప్రార్థన చేస్తా ఉంటే ఆయన ప్రతినిధిగా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. అంత గొప్ప సంగతి. అందుకే మనం ఏ సేవకులు కనపడయ్యా మా ప్రార్థించండి, ఏ సేవకు నాకు పోలీసులు అదే చెప్తాడు, అయ్యా మా ప్రార్థించండి. హల్లెలూయా. మనం గౌరవించాలండి. వారు మన ఇంటికి వచ్చి అడుగు పెట్టి అయ్యా వెంటనే సంతోషంతో వాళ్ళు మన మాట అయ్యా ఇంటికి వచ్చాడు నెల అయిపోయి పెట్టుకుంటున్నారు. అలాంటి అలాంటి ఆలోచనే మనకు ఉండకూడదు. అలాంటి ఆలోచన అలాగే ఉంటుంది, ఆశీర్వాదం దొరకదు. మీకు లేకపోయినా ఉన్నా లేకపోతే అయ్యా ఇదిగో మంచినీళ్ళే ఉన్నాయని మంచినీళ్ళు ఇస్తే ఆయన అర్థమైపోతుంది. ఈ సిస్టర్ చాలా కుటుంబం చాలా బాధల్లో ఉండేటువంటి ఆయన మీతో ప్రార్థన చేస్తారు. కుటుంబం పరిస్థితుల్లో ఉంది ప్రభా, ఏమిటి కార్యము దేవా, కుటుంబానికి మీరు హెచ్చించండి, కుటుంబానికి మీరు కావలసినటువంటి ఈవిడి ఇవ్వండి, ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయండి ప్రభా అనే సేవకులు ప్రార్థించని చెప్పకపోయిన వారికి తెలుస్తుంది. అదే ఆత్మ మరణం అంటే. నీ మనసులో ఏముందో, నీ ఆలోచన ఏం చేస్తా ఉన్నావో దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తాయి. శరీరం ప్రకారం మీరు ఆలోచించారు, శరీరం ప్రకారం ఆ విధంగా నేను చెప్పానంటే మీకు అర్థం కాదు. నేనేది మాట్లాడుతుంటానో, మీరు ఏది పెడుతున్నారో ఏంటో మీకు నాకు కనెక్ట్ అవ్వదు, అర్థం కాదు, సిగ్నల్ ఉండదు. ఆత్మపూర్ణులు మీరు వచ్చి ఇక్కడ ఉంటే నేనేది మాట్లాడేది మీ ఆత్మ అనుకూలంగా దేవుడు మలుస్తూ ఉంటాడు. సిగ్నల్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు. నేను చెప్పే మాటలు మీకు వింటూ జీవాన్ని పొందుకుంటారు, బలాన్ని పొందుకుంటారు. అంటే నేను దేవుడు ఒకవేళ విశ్వాసం ఉంటే ఇప్పుడే నేను దేవుడు స్వస్థపరుస్తాను. ఆయన మాటల్లో స్వస్థత. హల్లెలూయా. నిజంగా విశ్వాసం వచ్చితే ఇప్పుడే ప్రభువా నేను ఇలా చేస్తావు యోగ జీవితంలో, నా జీవితంలో చేయవానేమో, నా భక్తి ప్రభువా నాకు ధైర్యాన్ని పుట్టించుగా, ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయి? నీకు వెంటనే విశ్వాసం వచ్చగలిగితే ఆయన మాట్లాడుతూ ఉండగానే నీకు స్వస్థత, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ప్రభువు చేయిస్తూ ఉంటాడు పిల్లలు. హల్లెలూయా. ఆలోచించండి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి మాట. చదువుదాం, మరొక మాట చదువు ముగించుకుందాం. చూడండి పిల్లరా, మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము ముగిస్తారు పిల్లలు. చూడండి 38వ వచనాన్ని చదువుదాం. ఆయన గోనె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుండేది. వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? శిష్యులు అంటా ఉన్నారు, అయ్యా దూరంలో ఉన్నారు, వీళ్ళంతా ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఒక గాలి, భయంకరమైన గాలి చేత ఏమైపోతుందా, దూరం మునిగిపోతా ఉంటుంది.
దోనే మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు శిష్యులు, అయ్యా నీకు చింత లేదా, నీకు దయ లేదా, నేను ప్రమాదంలో ఉంటే నువ్వేటో చక్కగా నిద్రపోతా ఉన్నావు. ఆలోచించండి, మరి ఈరోజు నీ కుటుంబం మునిగిపోతూ ఉందా, నీ జీవితం మునిగిపోతూ ఉందా? ఇక నా జీవితానికి ఇక అర్థమయ్యేది తిరిగి మళ్ళా నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామో లేదో, ఇక నా కుటుంబము మంచిగా ఉంటుందో లేదు అని నేను చింతిస్తా ఉన్నామేమో. ప్రభు నీతో మాట్లాడు. మునిగిపోతున్నటువంటి ఆ ధోరణి ప్రభు తిరిగి చక్కని మార్గంలో పెట్టి నడిపించగలడు. హల్లెలూయా. చింత లేదయ్యా నా కుటుంబం గురించి, నా జీవితం గురించి నీకు చింత లేదా, నా భవిష్యత్తు గురించి నీకు చింత లేదా, నా ఆరోగ్యం గురించి నీకు చింత లేదా? హల్లెలూయా. మునిగిపోతున్నటువంటి నావని కుటుంబం, నీ జీవితం, నీ భవిష్యత్తు ఎప్పుడైనా అడిగావయ్యా నా కుటుంబం చూసావా, నా జీవితం ఒకసారి తొంగి చూసావా నీవు? అయ్యా మునిగిపోతున్నటువంటి దూరం లాంటిది నా కుటుంబము, నా జీవితము, నా భవిష్యత్తు. నీకు చింత లేదయ్యా, దయ లేదా, కనికరం లేదా తండ్రి? ప్రభు అంటా ఉన్నాడు. చదవండి తర్వాత. చింత లేదా అందుకు ఆయన లేచి వారిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిర్మాణమైన. హల్లెలూయా. ఈశ్వర పిల్లరా, ప్రభు ఒక్క మాట సెలవిస్తే మునిగిపోతున్నటువంటి నీ కుటుంబం, నీ జీవితము, నీ ఆరోగ్యము ఆయన తిరిగి లేపగలడు. ఆయన మరలా ఉన్నతమైనటువంటి యథాస్థితిలోనికి ఆయన తీసుకుని రాగలడు. హల్లెలూయా. ఇటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి వాడు. ఇప్పుడు ఏ విషయానికి భయపడవద్దు. డిసెంబర్ 90% ఉంటారంటే కరోనా రాదు. ఇక 10% ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో, దేవుడి మీద విశ్వాసం ఉంచుతారో, దేవుడిలో ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారో, బహుశా వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారేమో అని నేను అనుకుంటా ఉన్నాను. పిల్లరా, ఈ ప్రపంచం కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరిని విడిచిపెట్టలేదు. కరోనా వైరస్ చాలా భయంకరంగా ఈరోజు బయట గాల్లో కూడా స్ప్రెడ్ అయిపోయింది. మనిషికి మనిషి కాదు, ఏమైనా గాల్లో స్ప్రెడ్ అయింది. ఎవరైనా కరోనా పేషెంట్ ఉంటే వాడు తుమ్మాడు అనుకుంటే ఆ తుమ్ము గాలి ద్వారా వెళ్ళిపోతే ఆ టైంలో బ్యాడ్ లైక్ ఎవరైనా పని పాటలు అలా చేసేవాడు. నేను చాలా జాగ్రత్తగా శానిటైజ్ చేసుకున్నాను, రోజు శుభ్రంగా స్నానం చేస్తున్నాను, ఏ రోజు పట్ల ఆ రోజే గుర్తిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా నేను ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. కానీ ఎందుకు వచ్చింది నాకు అనుకుంటే ప్రయోజనం లేదు. జాగ్రత్తగా ఉండండి, ప్రార్థించండి. దేవుడే మనల్ని కాపాడేవాడు, దేవుడే మనల్ని పోషించేవాడు. ఎలాంటి భయంకరమైన విపత్తులైనా విడిపించి నడిపించగలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాత్రం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శాస్త్రములు చెప్పండి, మత్స్యవాడులు 165వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రం ప్రేమించి ధర్మశాస్త్రమును ప్రేమించేవారు ఎంతో నెమ్మది కలదు. ఈరోజు ఒక వ్యక్తి నెమ్మది ఉండాలంటే ఎవరొస్తున్నారా? టింగిలు బండి చేసుకుని పారిపోతాడు. లాయర్ గారు చెప్పారు. ఇప్పుడు ఈరోజు నీ జీవితంలో నెమ్మది ఉండాలంటే నువ్వు దేన్ని ప్రేమించాలో తెలుసా? చెప్పాలి. నా వైపు చూడాలి. నీ చేతిలో ఇది ఉండాలి, నీ పాకెట్లో ఇది ఉండాలి, నీ హృదయంలో బైబిల్ ఉండాలి, నీ మైండ్ లో బైబిల్ ఉండాలి. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే మనలో ఉంటారో అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎన్నొచ్చినా మనం నెమ్మదిగానే పడతాం. ఆమేన్. వారికి తుఫాను వచ్చింది, ప్రభు వాడుతూ ఉన్నారని అర్థం కాదు. వారికి నెమ్మది లేదు. గాలిని చూశారు కానీ ప్రభువుని చూడలేదు. మన విశ్వాసం ఈ వైరస్ చూడవద్దు. ఎవరు చూడాలి? ప్రభువుని చూడు. పక్కనే ఉన్నాడు ఆయన. వాచ్మ్యాన్ దగ్గర కాచుకుని ఉన్నాడు. ఏమైనా వస్తే ఆదుకుందామని. వారిని కాసిన దేవుడు నిన్ను నన్ను కాయడా? చెప్పాలి. వారిని కాపాడే దేవుడు నిన్ను నన్ను కాపాడడా? మన విశ్వాసమే. కారణం ఏమిటంటే ఈ ధర్మశాస్త్రము మానవుడికి ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది.
అందుకే అన్ని పోయినప్పుడు ఆయన ఒకటి అన్నాడు, దీన్ని నమ్ముకున్నాడు కాబట్టి యోబు అన్నాడు, ఏమనలేదు, అమ్మా వచ్చిన శ్రమ కూడా మనం ఆయన పక్షాన్ని అనుభవించాలి కదా, మేలులే కాదు అంటాడు. ఎవరి మాట అన్నాడంటే దీన్ని ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని మహాకృప, నేను ఇందాకే చెప్పాను, దేవుని బిడ్డలమైన మనలను దేవుడు సంరక్షిస్తున్నాడు. మనతో పాటు అన్యులైన వారిని రక్షించడానికి, కాపాడటానికి మనం ప్రార్థన ఒక్కటే చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి యవనస్తులు 10 గంటల వరకు ప్రేయర్లో ఉన్నారు. ఈ వారంలో స్త్రీలు, కొంతమంది స్త్రీలు పగలుంటారో నైట్ ఉంటారు, ఎంతమంది ఉంటారో ఒక డేట్ పెట్టుకోండి. అది ఇంప్రూవ్మెంట్ స్త్రీలుగా అందరికి ఇవ్వండి. ఒక 2-3 గంటలైనా ప్రేయర్లో గడపండి. వచ్చేవారు పురుషులకి వేస్తున్నారు. అలాగే ఒక్కొక్కటి ప్రార్థనలు దేవుని మందిరంలో గడపండి. దేవుని సన్నిధిలో గడిపితే మనతో పాటు మన మిత్రులను రక్షించాలి. మన రెస్పాన్సిబిలిటీ అది, మనము మన బాధ్యత అది. నీవు నీ కుటుంబమే కాదు, క్రైస్తవుడికి ఉండే భారం ఏంటంటే మన ప్రజల కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వచ్చింది తెలుసా మీకు? తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడో ఏదో తగులుతుంది. అందుకే దానికి భయపడద్దు. మనకి తగలకుండా ఉండాలంటే మనం చేయగలిగింది ఇది ఒకటే. ఏది? దీన్ని గట్టిగా పట్టుకో, ప్రార్థన చెయ్యి, వాక్యాన్ని వదులుకు, మెమరీలో పెట్టు. మెమరీ కార్డు ఉంటుంది కదా, అలా పెడితే అన్నీ వచ్చేస్తాయి. ఈ మెమరీ పెట్టాలి. ఈ కార్డు పెడితే నీవు క్షేమంగా ఉంటావు. నీకు సేఫ్టీ, ధర్మశాస్త్రం ఒక్కటే. దేవుణ్ణి మరవకుండా దేవునిలో జీవించాలి. మరొకసారి ఆ మాట చదవండి. 165వ. మీ ధర్మశాస్త్రం దేశం వారికి ఎంతో నెమ్మది కలదు. నెమ్మది కలదు. ఇందాక మనం చదువుకుని హెడ్డింగ్ వాక్యం 150. నీ ధర్మశాస్త్రమును మనిషివాడుని కాదు. శ్రమను చాలు ఫస్ట్ లైన్ కాదు మనకి. నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను. కువైట్ లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వేం మర్చిపోకూడదు. తెల్లవారుసరికి బ్రష్ చేయడం ఎవరైనా మర్చిపోతారండి? చెప్పండి. టిఫిన్ చేయడం మర్చిపోతారా? లిప్టిక్ రాయడం మర్చిపోతారా? ఇస్త్రీ బట్టలు మర్చిపోతారా? ఎవరు వస్తున్నారా? నీవేది మరవకూడదు, దేవుని వాక్యాన్ని మరవకూడదు. ఎవరికైనా ప్రశ్న వేస్తే మనకు బైబిల్ చదవబట్టి ప్రాంతంలో సగం దొరికిపోతారు. దీన్ని మనం పాటించాలి. ధర్మశాస్త్రాన్ని ఇది చదవకుండా బయటికి వెళ్ళకు. ఇది చదివి బయటికి వెళ్ళు, వైరస్ నీకు రాదు. ఆమె చదవకుండా వెళ్ళకు, చదివి వెళ్ళు. దేవుడికి కాపాడతాడు, ఆరోగ్యం ఇస్తాడు. చుట్టూ వచ్చినా నీకు రాదు. నేను ధైర్యంగా చెప్తాను, నాకు రాదు, నేను ధైర్యంగా చెప్పగలను. ఆమె హల్లెలూయా. ఎందుకో తెలుసా? దీనిని మనమును, దీనిని ధ్యానిస్తాను. ఇది నాతో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు కలిగిన మనకి ఏది రాదు. ఆ అనుభవంలోకి నీ ఆత్మీయ జీవితము కట్టుకున్నప్పుడు దేవుడు సంరక్షిస్తాడు. మంచి వర్తమానం చేసిన దైవజనులు మోకరించని ప్రార్థన చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, యోబు మరమలేదు కలిగిన కుటుంబాన్ని దేవుడు ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి యోబు ఎంత సౌందర్యమైనటువంటి బిడ్డలు, యోబు బిడ్డలంత సౌందర్యవంతులైన బిడ్డలు భూమి మీద లేరట దేశంలో. మొదటి అధ్యాయం నుండి కష్టాలు అనుభవించాడు. ఆఖరి అధ్యాయం వచ్చేసరికి ఆయన ప్రఖ్యాత, ఆయన పేరు వ్యాపించింది. భక్తి కొన్ని శ్రమలు వచ్చినా నిన్ను పాడు చేయదు. బాధలు ఉంటాయి, కష్టాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు ఎంటాడుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వెండిపోడుదాలు ఉంటారు. ఏది కలిగి ఉన్నా ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నావు కలిగిన నీకు నెమ్మది ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు. విత్తబడి వాక్కు నాలో మాలో ఫలించడానికి సహాయం చేయండి. మీ సేవకులను వారి కుటుంబాన్ని గడిచిన కాలం అంతా సంరక్షించాలి, దీవించండి. దీర్ఘాయుష్ను ఆరోగ్యం ఇచ్చి
అనేక సంఘాలకి, సమాజానికి దీవెనకరమైన పనిముట్టుగా వారిని ఇంకా వాడుకోండి. మీ దీవెనతో మమ్మల్ని అందరినీ నింపండి. మా సంఘ బిడ్డలు ఆయా స్థలాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రదేశాల్లో ఉన్నారు. క్షేమకరమైన, ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితాలు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి దయచేసి మీ నామాన్ని చూసుకోవాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడి